సుమా ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు మీకు బోటి కర్రీ, రాగి సంగటి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది కాంబినేషన్ కూడా. మీకు ఇది బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, రాగి సంగటి ఎలా వండాలో ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. రండి ప్రిపేర్ చేసుకుందాం. బోటీని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఫస్ట్ కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. దీంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, ఎందుకంటే మనం వేసిన సాల్ట్కి పసుపు అవన్నిటికి ఇందులోనే వాటర్ వస్తాయి. కొన్ని మాడిపోకుండా మనం కొన్ని పోసుకుంటే సరిపోతుంది. పెట్టుకొని దానిపైన ఇది పెట్టేసుకొని బోటి కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక పెద్ద టమాటా, పుదీనా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలానే మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా బోటి, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసుకుందాము. బోటి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వాడాలి, అలా అని పోసేసుకోకండి. ఇది వేడయ్యేలోపు మనం ఇటు రాగి సంగటి పెట్టుకుందాము. ఇది అండి, చూపిస్తాను మీకు వండేటప్పుడు. ఒక చిన్న పీసెస్ 3 బిర్యానీ ఆకులు, ఒక 3 ఇంచెస్ చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 4-5 లవంగాలు, యాలకులు, అవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దాము. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఆనియన్ ఫ్రై అయ్యే ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం బోటి ఉడికేటప్పుడు కుక్కర్లో కొంచెం వేసాం కదా, కొంచెం లైట్గా, మరి ఎక్కువ పోతుంది. కర్రీ రెడీ అయ్యాక మనం చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకుందాం. ఈ ఆనియన్ సగం బాగా వేయాక పచ్చిమిర్చి, పుదీనా వేసుకుందాము. దాంతోపాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి. కొంచెం లైట్గా కొత్తిమీర, ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆనియన్, ఇందులోకి అల్లం పేస్ట్, మనం ఇంతకుముందు బోటి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం గరం మసాలా, పసుపు, సాల్ట్, అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం అండి సరిపోతుంది. పసుపు వేసుకొని
పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాము. ఇలా కొంచెం గరం మసాలా, ధనియాల పొడి రెండు మిక్స్ అయ్యి ఉంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, బాగా ఎక్కువ వేసుకోవద్దండి బోటిలోకి, ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది. దాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది కొంచెం కుక్ అయ్యాక మనం కారం కుక్కర్లో ఉడికించుకున్న బోటి వేసేసుకుందాం. రైస్ చూద్దాము. రాగి సంగట్లోకి రైస్ చాలా మెత్తగా ఉడకాలి. ఇది ఇంకొంచెం ఉడకనిద్దాము. ఉడికినాక మనం రాగి పిండి వేసేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయితే ఇది ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా కుక్ అవ్వాలి. టమాటోస్ సగం కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము. ఇది 2 స్పూన్స్ ఉంటుంది కారము. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి, ఉప్పు కారం చూసుకొని. కొంచెం ఇది కారం స్మెల్ పోవాలండి. ఎప్పుడైనా సరే కర్రీస్ వండేటప్పుడు కారాన్ని కొంచెం వేగనిస్తే దాంట్లో ఉన్న ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి టేస్ట్గా అవుతుంది. ఏదైనా కూడా కొంచెం లైట్గా వేగాక ఆ ఉడకబెట్టుకున్న బోటి అనేది వేసేసుకుందాం ఇందులోకి. దీంట్లోకి వాటర్ ఏమొద్దండి, మనకు ఆ బోటిలో ఉడికిన వాటర్ ఉంది, అది వేసేసుకున్నాక మనకు సరిపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న ఈ బోటి వేసేసుకుందాము. చూసారు కదా, ఇందులో వాటర్ ఒక గ్లాస్ పోసాను నేను ఉడకబెట్టేటప్పుడు, సరిపోయింది. మనకి ఇది వేసుకున్నాక సరిపోలేదు అనిపిస్తే మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే అండి. ఎప్పుడైనా సరే బోటి ఉడకబెట్టినా ఇంకా వేరే నాన్ వెజ్ ఏది ఉడికించినా కూడా మనం అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటే పీసెస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేసి బాగుంటుంది తినేటప్పుడు. చూసారుగా, వాటర్ ఇవే సరిపోయాయి మనకు, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. దీన్ని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు రైస్ చూద్దాము. ఇది ఇలా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మనం రాగి పిండి వేసుకునేటప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, ఇది గ్లాసున్నర రైస్ అన్నమాట. దీన్ని ఇలా పైన వేసేసుకున్నాము. దీన్ని కదపొద్దండి, దీన్ని ఇలానే వేసేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేసుకుందాము. పిండి చూసారా ఇలా అవుతుంది సాఫ్ట్గా ఆ వేడికి. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇది కొంచెం చాలా గట్టిగా అవుతుంది, కలుపుకునేటప్పుడు చూసుకొని చేతులు కాల్చుకోకుండా కలుపుకోండి. ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ కలుపుకోవాలి, అప్పుడే ఇది పిండి అన్నది రైస్లోకి సమానంగా కలిసిపోతుంది. రాగి సంగటి మనం పిండి ఉడికిన తర్వాత కలుపుకునేటప్పుడు పక్కకు దింపి కలుపుకోవాలండి, లేకపోతే మనకు స్టవ్ మీద బ్యాలెన్స్ ఆగదు. కొంచెం 2 చేతులతోటి, ఒక చేయి పట్టుకొని ఒక చేతితోటి కలుపుకుంటూ ఇలా
మంచిగా కలిసిపోయేటట్టు కొంచెం బలం ఉపయోగించి కలుపుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయా, మీకు చెప్పే హడావుల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే పిండి అన్నది రైస్లోకి మంచిగా కలిసిపోతుంది. ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దు, మరి ఇంకా పల్చగా ఉండొద్దు. ఇలా ఉంటే మనకు సూప్లోకి తినడానికి బాగుంటుంది. రాగి సంగటి నాన్ వెజ్ సూప్స్లలోకి బాగుంటుందండి, ట్రై చేయండి ఎప్పుడైనా. మళ్ళీ ఫ్రైలోకి బాగోదు, మజ్జిగ చారు నాన్ వెజ్ సూప్స్ చేపల పులుసు అలా బాగుంటుంది. అలా కలుపుకున్నాక ఒకసారి దీన్ని బౌల్లో సమానంగా అనుకొని ఒక 10 మినిట్స్ పెట్టేసుకుందాము. పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉండనిద్దాము, రైస్ అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి, కర్రీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి ఎలా ఉందో. ఒకవేళ తగ్గింది అని అనుకుంటే సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి, ఈ వేడి మీద అయితే కరిగిపోతుంది కర్రీలో. కొంచెం తగ్గిందండి సాల్ట్. కర్రీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన బోటి కర్రీ చాలా బాగుంటుంది. దీనిలో చాలా రకాలుగా చేసుకోవచ్చు మన బోటిని. నేను మీకు వీలైనప్పుడల్లా చూపిస్తాను ఒక్కొక్కటి. ఓకే అండి, రైస్ కూడా అయిపోయాక 2 కలిపి చూపిస్తాను మీకు.